విశ్వసమయం ఈ కాన్సెప్ట్లోకి కాస్త లోతుగా వెళ్దాం. ఒకరి సెకండు ఇంకొకరికి లక్షల సంవత్సరాలు అయితే అసలు సాధ్యమేనా చూద్దాం. ముందుగా ఉన్నత లోకాలలో అంటే వేరే డైమెన్షన్స్లో టైం ఎలా ఉంటుందో చూద్దాం. తపోలోకంలో ఒక్క సెకెను గడిస్తే ఇక్కడ భూమి మీద 1,00,000 సంవత్సరాలు గడిచిపోతాయన్నమాట. సరే, ఇప్పుడు స్కేల్ మార్చి భూమిమీద కాలమానాన్ని యుగాలలో ఎలా కొలుస్తారో చూద్దాం. ఈ 4 యుగాలు ఒక సైకిల్ లాంటివి. యుగం మారుతున్న కొద్దీ దాని నిడివి తగ్గుతూ వస్తోంది. ఈ 4 యుగాలను కలిపి ఒక చతుర్యుగం అని పిలుస్తారు. ఇదే ఒక గ్రేట్ ఏజ్ అన్నమాట. అంటే ఈ ఒక్క సైకిల్ పూర్తి కావడానికి పట్టే సమయం 43.2 లక్షల సంవత్సరాలు. సరే, ఇప్పుడు మనిషి టైం స్కేల్ నుంచి దైవిక సమయం స్కేల్కే వెళ్దాం. ఈ సంఖ్య ఏంటో తెలుసా? ఇది దేవతలకు ఒక్కరోజు కాలం అంటే 1000 చతుర్యుగాలన్నమాట. ఇంత పెద్ద సమయం కూడా సృష్టికర్తైన బ్రహ్మకు కేవలం ఒక్కరోజు మాత్రమే. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. మన విశ్వం ఆయుష్షు మొత్తం బ్రహ్మ ఆయుర్దాయంతోనే ముడిపడి ఉంది. భూమి లెక్క ప్రకారం ఇది సృష్టి మొదలైనప్పటి నుంచి అంతం వరకు విశ్వం యొక్క మొత్తం జీవితకాలం. మరి ఈ కాస్మిక్ క్లాక్ టైం అయిపోతే ఏమవుతుంది? అప్పుడే మహాప్రళయం వస్తుంది. ఈ మహాప్రళయంతోనే ఒక పూర్తి కాస్మిక్ సైకిల్ ముగిసిపోతుంది. అయితే ఈ టైం సైకిల్స్ అన్నింటికీ అతీతంగా ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. అదే 2 రకాల వాస్తవాలు. ఒకటి మనకు తెలిసిన పరిమిత ప్రపంచం, రెండోది దానికి అతీతమైన అపరిమితమైన ప్రపంచం. ఈ అపరిమిత వాస్తవాన్ని బేహద్ అంటారు. అంటే మన ఆలోచనకు కూడా అందనిది. అంటే మన ఆలోచనకు అందనిదే అసలైన అనంతమా? ఇది ఆలోచించాల్సిన విషయమే.